వినాయక చవితి రోజు మాత్రమే దొరికే పర్టికులర్గా ఈ సీజన్లో మాత్రమే దొరికే మెడిసినల్ ప్లాంట్ తుమ్మికూర యొక్క రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపెట్టబోతున్నాను. వినాయక చవితి రోజు 21 రకాల ఆకులతో మనం పూజ చేస్తాము. దాంతోపాటే ఈ తుమ్మికూర పర్టికులర్గా వినాయక చవితి రోజు నైవేద్యంగా కది చేసి మనం పెడతాము. సో అంతటి స్పెషాలిటీ ఉన్న ఈ తుమ్మికూర యొక్క బెనిఫిట్స్ మనం తెలుసుకుంటూనే దాంతోపాటే దీని యొక్క రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న తుమ్మికూర పర్టికులర్గా ఈ సీజన్లో దొరకడానికి మాన్సూన్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుంది. దానివల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది చాలా వరకు మనని ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా లివర్ స్టిమ్యులేషన్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. లివర్ని ఇంకా ఉత్తేజంగా చేస్తుందన్నమాట. అండ్ దాంతోపాటే ఆకలి ఎవరికైతే ఉండదో ఇది చాలా మంచిదని చెప్పొచ్చు. ఫీవర్కి కూడా ఇది చాలా మంచిది. పెరాలసిస్ ఎవరికైతే ఉంటుందో ఇది రెగ్యులర్గా మనం చేసి తీసుకోగలిగితే వాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ డయాబెటీస్కి కూడా ఇది చాలా మంచిదని చెప్పొచ్చు. అండ్ పైల్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఇది తుమ్మికూర చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుందన్నమాట. మన ఐసైట్ కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి కూడా ఇది చాలా మంచి సొల్యూషన్ ఇస్తుంది తుమ్మికూర. ఇట్లా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఈ తుమ్మికూర సొంతము. కొన్ని ఇంపార్టెంట్ బెనిఫిట్స్ మాత్రమే నేను మీతో డిస్కస్ చేసినాను. సో ఇప్పుడు మనం రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. తుమ్మికూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా హోల్ నైట్ నానబెట్టుకున్న శనగపప్పు తీసుకుంటున్నాను నేను. లేదంటే 1 to 2 hours నానబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకున్న తర్వాత శనగపప్పు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ ఇందులో యాడ్ చేద్దాము. యాడ్ చేసుకున్నాక లైట్గా ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక చిన్న కప్పు శనగపప్పు బాగా ఉడకబెట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5-6 చిన్నగా కట్ చేసుకున్నవి, దాంతోపాటే కరివేపాకు ఒక రెమ్మ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోస్ ఒక 3 మీడియం సైజు టొమాటోస్ చిన్నగా కట్ చేసుకున్నవి పీసెస్ ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని పసుపు ఒక 1 స్పూను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దాంతోపాటే ఎల్లమెల్లిగడ్డ పేస్ట్ ఒక 1/2 స్పూను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తుమ్మికూర యాడ్ చేస్తున్నాను. తుమ్మికూర ఆకు ఏరుకున్న తుమ్మికూర ఒక కప్పు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఆ టొమాటోస్ కానీ పప్పు కానీ బాగా మిక్స్ అయ్యేంత వరకు. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 to 8 minutes వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆయిల్ అయితే బయటకు వస్తుందో అప్పటి వరకు మనం బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి తుమ్మికూర యొక్క రెసిపీ వినాయక చవితి స్పెషల్. వినాయక చవితి రోజు మాత్రమే దొరికే ఈ తుమ్మికూర రెడీ అయిపోయింది. సో చాలా హెల్దీ రెసిపీ, మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న రెసిపీ. ఆల్రెడీ మెడిసినల్ వాల్యూస్ మీరు వీడియో స్టార్టింగ్లోనే తెలుసుకున్నది కాబట్టి సో చాలా మంచి హెల్దీ రెసిపీ తుమ్మికూర యొక్క రెసిపీ. ఖచ్చితంగా ఈ వినాయక చవితికి ట్రై చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.